అందరికీ నమస్కారం. రుచులండి రుచులు, కమ్మటి రుచులు, టమాటా రుచులు, రుచులతో మిమ్మల్ని ఆహా ఓహో అనిపించే రుచులు. మరి ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చేసాయి ఈ రుచులన్నీ ఈ వారంలో. ఈ వారంలో మంచి వంటలు మీ ముందుకు వచ్చేస్తున్నాయి కదండి. మరి ఈ వారంలో మనం ఈ వారం అంతా టమాటాలతో అమోఘమైన రుచులు చేసేస్తున్నాం కదా. ఈ రోజు టమాటాతో ఏ రెసిపీ తీసుకొచ్చానో తెలుసా మీ ముందుకి? కొంచెం దూరంగా ఆలోచించి రాజస్థాన్ నుంచి పట్టుకొచ్చానండి ఒక మంచి వంటకం. అదే టమాటా పాపడ్కి సబ్జీ. మరి ఈ రాజస్థానీ వంటకం టమాటా పాపడ్కి సబ్జీని తయారు చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకుంటాను. ఇప్పుడు దీని మీద ఒక మనం దోశల పెనం పెట్టి దీని మీద కొద్దిగా ఘీ వేద్దాం. చాలా లైట్ గా, ఎక్కువ కాదు. ఇలా ఘీని మొత్తం పెనం మొత్తం అప్లై చేసిన తర్వాత కొంచెం పెనం హీట్ అవ్వాలి. ఆ తర్వాత ఇది మసాలా పాపడ్. మీ అందరికీ తెలిసిందే కదా, మసాలా పాపడ్ మార్కెట్లో దొరుకుతుంది. సో ఈ మసాలా పాపడ్తోనే ఈ కర్రీ చేసుకుంటే ఆ మజా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పాపడ్ నేను ఈ పాన్ మీద వేస్తున్నాను. మనం మామూలుగా అన్ని పాపడ్స్ ఏం చేస్తాం, డీప్ ఫ్రై చేసుకుంటాం. బాగా ఆయిల్ వేసి దాంట్లో డీప్ ఫ్రై చేస్తాం. కానీ ఇది అలా కాదనమాట, రోస్ట్ చేయాలి. ఇలా దీన్ని చూసారా, మొత్తం రోస్ట్ అయిపోయిందండి. రెండు పక్కల దీన్ని కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎందుకంటే ఇలా నేను ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాను కొన్ని. ఆ పాపడ్స్ లో ఇది కూడా వేసేద్దాం. వీటిని కాసేపు పక్కకు పెడదాం ఇలానే. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో కర్డ్ వేసుకుంటున్నాం అండి మనం. ఎందుకంటే మనకు ఆ గ్రేవీ కోసం అన్నమాట. ఇలా ఒక కప్ చిక్కగా ఉన్న గట్టిగా ఉన్న కర్డ్ ని తీసుకోవాలి. తర్వాత దీంట్లో మనం ఒక స్పూన్ ధనియాల పొడి, మీ టేస్ట్ కి సరిపడంత కారం, కొంచెం పసుపు, ఒక స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం మనం కర్డ్ అనగానే వాటర్ గా ఉంటుంది కదా, అది కాస్త థిక్ అవ్వడానికి మనం దీంట్లో కాస్త బేసన్ కూడా వేద్దాం. శనగపిండి ఒక 2 స్పూన్లు శనగపిండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, దీన్ని కలుపుకోవాలి. చక్కగా ఈ కర్డ్ లో ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మీకు రాజస్థానీ వంటల్లో 2 ముఖ్యంగా ఉంటాయండి. ఒకటి కర్డ్, గ్రేవీ ఐటమ్స్ అయితే ఎందులో అయినా కర్డ్ వేయాల్సిందే. అది కాకుండా ఇంగువ ఒకటి. ఇవి 2 ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇంగువ డైజెషన్ కి చాలా మంచిదని, అండ్ ఆ ఫ్లేవర్ కూడా ఎక్కువగా రాజస్థాన్ వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకా కర్రీకి రెడీ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. దీనిపైన కర్రీ పాన్ పెట్టి దీంట్లో మనం నెయ్యి వేస్తున్నాం. కాస్త నెయ్యిని కరిగినిద్దాం. ఈలోపు దీన్ని కంప్లీట్ గా కలుపుకుందాం. మనం ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇది కాస్తంత హీట్ అవ్వాలి. సో మనం టమాటా కదా, ఈ వారం అంతా ఈ టమాటాతో చక్కగా ఈ వారం మిమ్మల్ని అలరిస్తుంది కదా. ఈ టమాటా వేసి ఇది చేస్తే కనుక అమేజింగ్ ఉంటుందండి, సూపర్గా ఉంటుంది ఈ టమాటా పాపడ్ కర్రీ. మరి చూసారు కదా, ఇక్కడ కొంచెం మనకి హీట్ అయింది ఘీ. ఇప్పుడు ఇందులోనే చెప్పాను కదా ఇంగువ ఎక్కువగా వాడతారని చెప్పాను కదా. ఇప్పుడు ఈ ఇంగుని మనం దీంతో వేద్దాం.
ఇంగువ కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా. సో ఈ టమాటాలు ఉడుకుతున్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో దాంట్లో సాల్ట్ వేసుకోలేదు, దానికి సరిపడా సాల్ట్ ఇందులో వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ వేసుకోగానే మీకు కనిపిస్తుందా మొత్తం టమాటాలో ఉన్న రసం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. బికాస్ సాల్ట్ ఆనియన్లో కానీ మీరు టమాటాలో కానీ ఇలాంటి వస్తువుల్లో ఇలాంటి వెజిటబుల్స్లో వేసినప్పుడు సో దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది అనమాట, సాఫ్ట్ అయిపోతుంది తొందరగా ఇమీడియట్గా. వెల్, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిక్చర్ని ఇప్పుడు ఇందులో వేసేద్దాం. సాల్ట్ మనం టమాటాలోనే వేసేసాం, దీనికి సరిపడా. ఒకవేళ తక్కువ అనిపిస్తే మీరు మళ్ళీ వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం వాటర్ పోద్దాం మనం, ఎందుకంటే మనకు గ్రేవీలా రావాలి. అందుకని మనం ఎంత కావాలి, తిగ్గా కావాలా గ్రేవీ, మీకు కొంచెం పలుచగా కావాలా, దాన్ని బట్టి మనం కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక 5 minutes ఉడికితే సరిపోతుంది. ఈలోపు మనం ఒక పని చేద్దాం. మనం ముందుగా పాపడ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న ఈ పాపడ్ ఉంది కదా, మసాలా పాపడ్, మామూలు పాపడ్ కాదు, దీన్ని మనం ముక్కలుగా చేసుకుందాం. ఇలా మరి చిన్న ముక్కలు కాకుండా కాస్త పెద్ద పెద్దగానే. ఎంత బాగుందండి ఇలా విరుపుతుంటే, వంట చేసేటప్పుడు కూడా మజా వస్తుంది అనమాట. ఓకే, వెల్, ఇలా చేసుకున్న అన్ని పాపడ్స్ మనం ఇలా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఇందులో వేసుకుందాం. మీకు గ్రేవీ ఇలా దగ్గరకు వస్తున్న టైంలోనే ఈ పాపడ్ వేసేసుకోవాలి. చాలా మందికి తెలియదు, పాపడ్ మామూలుగా ఏ సాంబార్ చేసినప్పుడు, రసం చేసినప్పుడు సైడ్ అలా నంచుకుంటే బాగుంటుంది అనుకుంటుంటారు, కానీ ఈ పాపడ్ కర్రీ ఇంకా టేస్టీ ఉంటుంది. జస్ట్ మనం అన్ని ఈ పాపడ్ పీసెస్ని కాస్త గ్రేవీలో అలా మునిగే వరకు చేసుకోవాలి. పాపడ్ వేయగానే మీకున్న అందులో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది, దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట, దగ్గరికి వచ్చేస్తుంది. అందుకే పాపడ్ వేసిన ఎక్కువ టైం ఉంచొద్దు మీరు స్టవ్ మీద. దీనిపై నుంచి కొంచెం కొత్తిమీర, అండ్ దీనిపై నుంచి కొద్దిగా నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇంకా అయిపోయింది ఇది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అనమాట, మనకి దగ్గరకు వచ్చేసింది. మనం నెయ్యి కూడా వేసేసుకున్నాం కదా, జస్ట్ ఒక 3 minutes దీన్ని మూత పెట్టి కాస్త ఆ పాపడ్స్ కూడా ఆ ఫ్లేవర్ అంతా పట్టే వరకు మనం ఉడికిద్దాం. మరి మన 3 నిమిషాలు అయిపోయింది కదా, ఒకసారి తెరిచి చూద్దామా ఈ టమాటా పాపడ్ కర్రీ ఏమైందో. వావ్, ఇలా మనకి సాఫ్ట్ అయిపోయింది. మనం వేసుకున్నాం కదా పాపడ్ మొత్తం సాఫ్ట్ అయింది. ఇప్పుడు ఇంకా దీన్ని మనం బౌల్లోకి తీసుకోవడం అనమాట. ఫస్ట్ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, తర్వాత డిష్ అవుట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ కర్రీని మనం ఇందులోకి తీసేసుకుందాం. ఒక్కసారి మీరు ఇంట్లో ఎప్పుడైనా సడన్ గా ఒక్కొక్కసారి జరుగుతుంది ఏంటంటే, వెజిటబుల్స్ అయిపోయినప్పుడు ఏమున్నాయి కర్రీ ఏం చేయాలో అనుకుంటారు. అప్పుడు టమాటాలు ఉంటే కనుక మీరు డెఫినెట్ గా ఇదే చేయండి, బికాజ్ ఇది చేసి మీరు ఇంప్రెస్ చేస్తారు అందరినీ. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఈ గార్నిషింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూస్తున్నారా, నేను పాపడ్తోనే దీన్ని గార్నిష్ చేశాను. పైన కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అంతే.
మీ పిల్లలు అడగొచ్చు ఇదేంటి పాపడ్ ఇలా ఎలా అయింది అని. చాలా ఈజీ అండి. మీరు రోస్ట్ చేస్తున్నారు కదా, రోస్ట్ అయిపోయిన తర్వాత అదే హీట్ మీద మీరు దాన్ని ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో టర్న్ చేసుకోవచ్చు అనమాట. అది మీరు ఏ షేప్ లో టర్న్ చేసినా అది చక్కగా మోల్డ్ అయిపోతుంది మీకు. ఇలా నేను క్యూబ్స్ లాగా, అలాగే ఇలా ఒక రోల్ టైప్ లో మనం దీన్ని చేసాం. ఇప్పుడు వేడివేడిగా రెడీ అయిపోయింది రాజస్థానీ వంటకం టమాటా పాపడ్ కి సబ్జీ. మరి దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్పేస్తాను. వావ్, అసలు ఈ టమాటా పాపడ్ కి సబ్జీని తయారు చేసిన వాళ్ళు ఎవరో కనిపిస్తే బాగుండండి. ఇంత మంచి కర్రీని మనందరికీ ఎంత బాగా నేర్పించారండి. ఈ రోజు మీ అందరికి నేను నేర్పించేశాను కదా. మరి డెఫినెట్ గా దీన్ని మీరు ఇంట్లో తయారు చేయండి. తయారు చేయాలంటే ఏం చేయాలి? మీరు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. టమాటా పాపడ్ సబ్జీకి కావాల్సిన పదార్థాలు: మసాలా పాపడ్, పెరుగు, నెయ్యి, ధనియాల పొడి, టమాటా ముక్కలు, కారం, గరం మసాలా, పసుపు, శనగపిండి. టమాటా పాపడ్ సబ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దోస పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది వేడి కాగానే మసాలా పాపడ్ వేసి రెండు వైపులా వేయించాలి. అలా కావాల్సినవన్నీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు పెరుగు, 1 స్పూన్ ధనియాల పొడి, సరిపడా కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్ల శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక కొంచెం ఇంగువ, టమాటా ముక్కలు, సరిపడా ఉప్పు వేసి కలిపి ముందు మిక్సీ చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసుకుని కలిపి కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని దాంట్లో పాపడ్ని ముక్కలు చేసుకోవాలి. ఆ తర్వాత ఉడుకుతున్న గ్రేవీలో ఈ పాపడ్ని వేసి కొద్దిగా కొత్తిమీర వేసి పైనుంచి నెయ్యి వేసి మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించాలి. అలా ఉడికాక సర్వింగ్ బౌల్లోనికి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన రాజస్థానీ స్పెషల్ టమాటా పాపడ్ కి సబ్జీ రెడీ. చూశారు కదా, ఈ రోజు మన ఈ వారంలో రాజస్థాన్ స్పెషల్, రాజస్థాన్ వంటకం టమాటా పాపడ్ సబ్జీ. మరి ఇలాగే మరిన్ని మంచి రుచులతో, మిమ్మల్ని అందరినీ అలరించే రుచులతో, ఆహా అనిపించే రుచులతో మళ్ళీ కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి. నేను మీ గీతా భగత్. టేక్ కేర్, బాయ్.